ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో వడగళ్లతో వాన మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాళ్ల వాన పట్టడంతో టార్ఫలిన్లు కప్పినా ఫలితం లేకుండా పోయిందన్నారు. మరోవైపు ఈదురుగాలులతో వరి ధాన్యపు గింజలు రాలడంతో 85% నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు జాతీయ రహదారి 163పై వృక్షాలు నేలకొరిగాయి. స్పాట్కు చేరుకున్న పోలీసులు వాటిని తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. వరి పంట కూడా రాళ్ల వర్షానికి విపరీతంగా కనీసానికి ఒక 70-80% గింజ మొత్తం రాలి మొత్తం కింద నేలమట్టం అయిపోయింది. నాకు సుమారు ఎకరానికి నష్టం ఒక 25-30 బస్తాల నష్టం జరిగింది. కావున నాకు గవర్నమెంట్ నుంచి కానీ అధికారుల నుంచి కానీ వచ్చి చూసి నాకు ఏమన్నా సహాయం చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే నా ఉపాధ్యాయం దీని మీద నా బతుకుదేరు కాబట్టి నాకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా వచ్చి చూసి అధికారులు వచ్చి చూసి నాకు కొంచెం ఏదో న్యాయం సహాయం చేయాలని కోరుకుంటాను. నేను ఏటూరు నాగారం మండలం శంకరాయపల్లి గ్రామంలో నేను 2 ఎకరాల మిర్చి చేశాను. చేసి పూత కోసుకొని కళ్ళంలో ఆరబోసుకుంటే రాళ్ల వర్షం. ఇండియాలోని ఇన్వెస్టర్లకు ఇవాళ